నరసాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరుతారని దాదాపు ఖాయమైపోయింది. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఎందుకంటే మరి కాసేపట్లోనైనా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. అయితే ఉండి నుంచి పోటీ చేస్తారా లేదా నరసాపురం నుంచి పోటీ చేస్తారా అన్న మీమాంసలు చూసుకుంటే నరసాపురం ఆల్రెడీ అది బీజేపీకి వెళ్ళిపోయింది కాబట్టి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు దాదాపు లేవనే చెప్పుకోవాలి. మరి ఉండి విషయానికి వస్తే ఇప్పటికే రామరాజుకు ఆ టికెట్ ను ప్రకటించారు. ఆయన ప్రచారంలో కూడా దూసుకుపోతూ ఉన్నారు. అయితే ఆయనను ఒప్పించి ఈయనకు సీట్ ఇస్తారా అన్నది ఒక మీమాంస అయితే కొనసాగుతూ వస్తోంది. మరి ఏది ఏమైనా సరే RRR టీడీపీలో చేరిక పట్ల అటు సర్వత్రా హర్షం అయితే వ్యక్తం అవుతోంది. మరింత జోష్ వస్తుంది టీడీపీకి అని తెలుస్తోంది. అయితే టీడీపీలో చేరుతారా, బీజేపీలో చేరుతారా, జనసేనలో పార్టీలో చేరుతారా అన్నదానికి ఒక సస్పెన్స్ అయితే వీడిపోయింది. ఆయన చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన మరి కాసేపట్లోనే టీడీపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. అయితే ఆయన ఇవాళ చంద్రబాబుతో నల్లజర్లో మాట్లాడడం జరిగింది. మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది, మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు తర్వాత అంతా చెప్తాను అంటూ ఆయన చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఆయన రమ్మని లేదు, నేను వెళ్తున్నా కలవటానికి, అంతే. నేను ఆయన కలవటానికి వెళ్తున్నా, ఆయన నన్ను రమ్మల్లా. నేను వారిని కలవటానికి నల్లజర్ల, నేను ఆయన కలవటానికి నల్లజర్ల వెళ్తున్నా. ఆయన రమ్మని లేదు, నేను వెళ్తున్నా కలవటానికి, అంతే. నేను ఆయన కలవటానికి వెళ్తున్నా, ఆయన నన్ను రమ్మల్లా. నేను వారిని కలవటానికి నల్లజర్ల, నేను ఆయన కలవటానికి నల్లజర్ల వెళ్తున్నా. ఆయన రమ్మని లేదు, నేను వెళ్తున్నా కలవటానికి, అంతే. నేను ఆయన కలవటానికి వెళ్తున్నా, ఆయన నన్ను రమ్మల్లా. నేను వారిని కలవటానికి నల్లజర్ల, నేను ఆయన కలవటానికి నల్లజర్ల వెళ్తున్నా. ఆయన రమ్మని లేదు, నేను వెళ్తున్నా కలవటానికి, అంతే. నేను ఆయన కలవటానికి వెళ్తున్నా, ఆయన నన్ను రమ్మల్లా. నేను వారిని కలవటానికి నల్లజర్ల, నేను ఆయన కలవటానికి నల్లజర్ల వెళ్తున్నా. ఆయన రమ్మని రైట్. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మా ప్రతినిధి భార్గవ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. భార్గవ్, మరి రఘురామకృష్ణరాజు టీడీపీలో చేయడం దాదాపు ఖాయమైపోయింది. ఆల్మోస్ట్ అంతా ఆయన వెళ్ళిపోతున్నారు టీడీపీలోకి. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి? నరసాపురం నుంచి అయితే ఆల్మోస్ట్ అవకాశాలు నీల్. మరి ఆయన ఉండి నుంచి పోటీ చేస్తారా లేకపోతే ఇంకెక్కడైనా ఆయన అకామిడేట్ చేసే అవకాశాలు టీడీపీ నుంచి ఉన్నాయా? ఎంపీ రఘురామకృష్ణరాజు కాసేపట్లోనే పాలకొల్లు వేదికగా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. చంద్రబాబు సమక్షంలోనే పార్టీలో చేరుతున్నట్లు ఆయన రఘురామకృష్ణరాజు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ఇంకా ఒక సస్పెన్స్ గానే మనకు కనిపిస్తూ ఉంది. ఆయన బీజేపీలో లేకపోతే జనసేనలో టీడీపీలో చేరుతారు అన్నదానికి సస్పెన్స్ అయితే వీడిపోయింది. ఆయన టీడీపీలోనే చేరబోతున్నారు. కానీ ఎక్కడి నుంచి ఆయన పోటీ చేస్తారు అన్న దానిపై మాత్రం మీమాంస అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఆయన ఉండి లేదా నరసాపురం, మరి ఉండిలో ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఆయన అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి టీడీపీ నుంచి, లేకపోతే వేరే దగ్గర వేరే సీట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. మరి ఈ దేశకు సంబంధించి మా ప్రతినిధి భార్గవ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. భార్గవ్. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. పాలకొల్లు వేదికగా ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇదే ప్రజాగళం బహిరంగ సభ ప్రాంగణం. ఇక్కడి నుంచే కూడా రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో చేరబోతున్నారు. ఈ వేదిక పైనే పసుపు కండువాను రఘురామకృష్ణరాజు కప్పుకోబోతున్నారు. ఇప్పటికే అటు నరసాపురంలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ జరుగుతోంది. ఆ సభ అనంతరం అక్కడి నుంచి పాలకొల్లుకు రఘురామకృష్ణరాజు కూడా రాబోతున్నారు. చంద్రబాబు సమక్షంలో చేరబోతున్నారు. ఈ తరుణంలోనే మొత్తం పెద్ద ఎత్తున కూడా దాదాపు 3-4 రోజులుగా ఉన్నటువంటి ఒక ఉత్కంఠకు సంబంధించి కూడా తెరపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు అటు రాష్ట్ర వ్యాప్తంగానే ఒక చరిష్మాను సంపాదించుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని కానీ, వైసీపీ సర్కార్ని కానీ ఆ పార్టీలోనే ఉంటూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసి ఆయన ప్రజాగళాన్ని వినిపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో రఘురామకృష్ణరాజు తమ పార్టీలోకి వస్తే ఎంతో మైలేజ్ వస్తుందంటూ కూడా టీడీపీ జనసేన శ్రేణులు కూటమి సభ్యులందరూ కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కూటమిలో నరసాపురం పార్లమెంట్ సీటు దక్కకపోవడంతో అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. రఘురామకృష్ణరాజు అయితే తమకు కాస్త బలం చేకూరేది అనేటువంటి భావనను టీడీపీ అధినేత ఎదుట వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఈ తరుణంలోనే గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలు ఈ రోజు ఉదయం నల్లజర్లలో జరిగినటువంటి రఘురామకృష్ణరాజు చంద్రబాబు భేటీ సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాసేపట్లోనే చంద్రబాబు సమక్షంలో రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరుతున్నట్లు స్పష్టత రావడంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ప్రస్తుతం అయితే ప్రశ్నార్థకంగా మిగిలింది. ఎందుకంటే నరసాపురం పార్లమెంట్ బీజేపీకి కేటాయించారు కాబట్టి, ఉండి అసెంబ్లీ తెలుగుదేశం చేతిలోనే ఉంది కాబట్టి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును ఒప్పించి అక్కడి నుంచి బరిలోకి దింపుతారనేది కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఉండి అసెంబ్లీ కాకుంటే మరెక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై కూడా ప్రస్తుతం ఇంకా క్లారిటీ అయితే వినిపిస్తుంది.
వినిపిస్తుంది. భార్గవ్, మరి ఉండి నియోజకవర్గం కాకుండా ఇంకెక్కడి నుంచి అయినా పోటీ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? టీడీపీ వారిని ఎక్కడ ఆయన అకామిడేట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, లేకపోతే ఉండిలోనే ఇప్పటివరకు రామరాజును ఒప్పించి ఆయనకి సీట్ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అయితే ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణరాజు బరిలోకి దింపేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైనట్లయితే మనకు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో వర్గపోరు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ప్రస్తుతం మళ్ళీ సీటు కేటాయించారు, ఆయన ప్రచారం చేస్తున్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే కలుపుపూడి శివ తనకు టికెట్ దక్కగానే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. వీరిద్దరి మధ్య వారి వల్ల అది వైసీపీకి మేలు చేకూర్చేటువంటి విధంగా ఉంది. ఓట్లు అనేది కూడా షేరింగ్ అనేది కూడా జరగదు, ఖచ్చితంగా కూడా డివైడ్ జరుగుతాయి, ఓట్లన్నీ కూడా చీలిపోతాయి. కాబట్టి అటువంటి నష్టం జరగకూడదంటే వారిద్దరినీ కాకుండా రఘురామకృష్ణరాజు ఉండే అసెంబ్లీ నుంచి దిగితే కనుక అది ఒక పాజిటివ్ గా తీసుకొచ్చేటట్టు ఖచ్చితంగా ఉండి టీడీపీకి కంచుకుంట పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జరిగిన 9 ఎన్నికల్లో 8 సార్లు అక్కడ గెలిచింది. కాబట్టి 10వసారి జరిగే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ చేజార్చుకోకూడదు అనేటువంటి దిశగానే ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే రామరాజుని ఏ విధంగా సంతృప్తి పరుస్తారనేది కూడా మరొక చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఉండి అసెంబ్లీ కాకుంటే కనుక రఘురామకృష్ణరాజుకు మరేది కూడా కొత్తపురం పార్లమెంట్ లో ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు. కైక్లూరు అనుకున్నప్పటికీ కైక్లూరుని బీజేపీలో ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్ మాజీ మంత్రికి బీజేపీ సీటుగా కేటాయించారు. అలాగే మిగిలిన స్థానాలన్నీ కూడా టీడీపీ జనసేన అభ్యర్థులు ఉన్నారు. టీడీపీలో ఉన్నటువంటి ఒకే ఒక్క స్థానం ఉండి అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం క్షత్రియ సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది. కాబట్టి రఘురామకృష్ణరాజు కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కాబట్టి భీమవరం అలాగే ఉండి 2 నియోజకవర్గాల్లో కూడా బలం చేకూరుతుంది. రఘురామకృష్ణరాజు చేరుకోవాలన్నటువంటి ఒకే ఒక్క కోణంలో ఆయనకు ఆ సీటు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అటు నర్సాపురం నుంచి కానీ లేదంటే తాడేపల్లిగూడెం నుంచి భీమవరం నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది. వాషింగ్టన్ నుంచి అలాగే తణుకు నియోజకవర్గం నుంచి పాలకొల్లు నుంచి టీడీపీ పోటీ చేస్తుంది. ఒక్క ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలోనే టీడీపీకి రెబల్ గా స్వతంత్ర అభ్యర్థిగా కలుపుపూడి శివ కూడా పోటీ చేస్తారు. కాబట్టి ఆ వివాదానికి చెక్ పెట్టే విధంగా రఘురామకృష్ణరాజును అక్కడి నుంచి బరిలోకి దింపేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. అదే దిశగా చంద్రబాబు కాసేపట్లో పాలకొల్లు వేదికగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. నర్సాపురంలో బహిరంగ సభ ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే పాలకొల్లు చారిత్రాత్మక పట్టణం చేరపూరిగా వేదికగా ఒక శుభ సూచకంగా కూడా రఘురామకృష్ణరాజు పాలకొల్లులో బరిలోకి దింపితే కనుక జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన చరిస్మాను వాడుకునే విధంగా టీడీపీ కూడా పావులు గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ వెరీ మచ్.